కపుల్ ఆఫ్ ఇష్యూస్ నాకు మిమ్మల్ని చూడగానే 100 ప్రశ్నలు వచ్చాయి ఇప్పటికి అడుగుదామని. ముందుగా ఇప్పుడు ఒక విధంగా వార్తల్లో సెన్సేషన్ అయ్యి టూ మెనీ క్వశ్చన్స్కి దారితీస్తున్నటువంటి రీసెంట్ బండి భగీరథ్ గారి ఇష్యూ తీసుకుందాం. సో దానిపై మీరు ఏమంటారు? అంటే మీ వైపు ఒపీనియన్, నాకు మీ ఒపీనియన్ మ్యామ్, ఈ ఇష్యూ సింగర్ మంగ్లీ గారి ఇష్యూ, తర్వాత అశురెడ్డి గారి ఇష్యూ, అలాగే 2 కామన్ ఇష్యూస్ ఉన్నాయని నేను చెప్తాను. ముందైతే ఈ 3 ఇష్యూస్ మీద అవి 2 అలా డైల్యూట్ అయిపోయాయా, డైవర్ట్ అయిపోయాయా, అవి 2 వదిలేశారా, ఇప్పుడు ఇది పట్టుకున్నారా? అంటే జస్టిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అని అనిపించింది నాకు ఒక కామన్ పర్సన్గా. మీరేమంటారు? ఇప్పుడు భగీరథ విషయం తీసుకుంటే అతను 10th క్లాస్ వరకు ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు, ఇంటర్మీడియట్లో కూడా ఎలా ఉన్నాడో తెలియదు. వన్స్ ఇంజనీరింగ్లో చేరిన తర్వాత తను సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చిన పిల్లాడిని ర్యాగింగ్ పేరుతోటి భయానకంగా కొట్టాడు. భయానకంగా ఆ ప్లేస్లో భగీరథ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడి ఉండేవాళ్ళు. మరి ఆ బాబుని అలా కొట్టడం, నా దృష్టిలో వీడు బాబే, వీడేమో పెద్దవాడేం కాదు, సేమ్ ఏజ్, సిమిలర్ ఏజ్. అయితే ఒక మనిషి ఇంకొక మనిషిని అట్లా కొట్టొచ్చా? ఒక పోలీస్ కొట్టడానికి వీల్లేదంటున్నాం మనం. పోలీసు ఒక చట్టం ద్వారా నియమించబడ్డ మనిషి, ప్రభుత్వం ద్వారా నియమించబడి చట్టాన్ని రక్షించాల్సిన మనిషి. అలాంటి పోలీస్కే కొట్టే హక్కు లేదు. అలాంటిది ఒక మనిషి ఇంకొక మనిషిని కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ వీడియో ఏదైతే ప్రజాబాహుళ్యంలోకి వచ్చిన రోజున ఆ తండ్రి చెప్పిన సమాధానం, ఏమి కాలేజ్ అన్నాక పిల్లలు కొట్టుకోకుండా ఉంటారా, తిట్టుకోకుండా ఉంటారా, మనం ఎప్పుడు కొట్టుకోలేదా అని మాట్లాడితే ఎవరు ఆయనకి ఎదురు తిరిగి సమాధానం చెప్పగలుగుతారు? ఎవరు సమాధానం చెప్పలేదు. అయినంత మాత్రం అది వాస్తవం. 2 పిల్లలు కొట్టుకోవడం వేరు, ఒక పిల్లోడు ఇంకో పిల్లోడిని కొట్టడం వేరు. ఆ కొట్టడంలో నేను కొడితే నాకు నడుస్తుంది అనే ధీమాతో కొట్టడం వేరు, ఒక బలంతో కొట్టడం వేరు. నేను ప్రశ్నించబడితే నన్ను రక్షించడానికి నా తండ్రి ఉన్నాడనే ధీమాతో కొట్టడం వేరు. మరి ఆ రోజున మీరు మీ అబ్బాయిని ఏం మందలించారో, ప్రపంచానికి ఏం చెప్పారో మా అందరికీ తెలిసింది, కానీ మీ అబ్బాయిని ఏం మందలించారో ఎవరికీ తెలియదు. అది ఒక ఇష్యూ. అదైపోయిన తర్వాత ఇంకొక అబ్బాయిని కొట్టడం, అది కూడా స్టూడెంటే అనుకుంటున్నా, లేదంటే వాళ్ళ ఇంట్లో పని అబ్బాయా ఎవరో అయితే తెలియదు, ఒక పర్సన్ని నుంచోబెట్టి అతన్ని ఏడాపెడా తిట్టడం, కొట్టడం. ఇంకో అతను వచ్చేదో సాయం చేద్దామని చూస్తే నేనే కొట్టాలి అని చెప్పి కొట్టడం. ఈ 2 సంఘటనలు చూసిన తర్వాత ఇవి మీడియాలో వచ్చేసినాయి. అంటే ప్రజలందరూ చూసిన తర్వాత ఏ ఒక్కరికి కూడా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా లేదు ఈ అమ్మాయి విషయం బయటకు వచ్చినప్పుడు. అంటే ఇతని ప్రవర్తనను బట్టి ఇతను ఇలా చేసి ఉండవచ్చు అనే ఉద్దేశంలోనే చాలామంది ఉన్నారు. కొంతమంది మనకెందుకులే, మన అమ్మాయికి కాదు జరిగింది అనుకున్నారు. ఇంకొంతమంది భుజాన వేసుకొని ఆ అబ్బాయిని రక్షిద్దామనే ఒక ఉద్దేశంలో కొంతమంది మీడియా వర్క్ చేశారు. రకరకాల స్పందనలు, ప్రతిస్పందనలు వచ్చినాయి. ఏ స్పందనలు వచ్చినా ఒక్కటైతే వాస్తవం ఏంటి అంటే, చట్టం అనేది బతికే ఉంది. చట్టం కొన్నిసార్లు కొంతమందికి చుట్టం కావచ్చు, కానీ చట్టం అనేది ఉంది. ఓకే మ్యామ్, బట్ ఇప్పుడు మనకి రిలీజ్ అయిన ఫొటోస్ ఆర్ ప్రూఫ్స్, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎనీబడీ సైడ్, జస్ట్ నేను క్వశ్చన్ కింద మాత్రమే అడుగుతున్నాను. అయితే ఆ అమ్మాయి చూస్తుంటే కూడా ఇష్టపూర్వకంగానే అమ్మాయి ఉన్నట్టు, వీళ్ళిద్దరూ కలిసి కాన్సెంట్ ఉన్నట్టే మనకి అర్థమవుతుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టో, ఆ పిక్స్ బట్టో. దీని మీద మీరు ఇచ్చేటువంటి అనాలిసిస్? అంటే ఒకటండి, కన్సెంట్ అనేది 18 years లోపు కన్సెంట్ కాదు. ఓకే, ఇది చట్టం చెప్తుంది, మన ఇష్టం కాదు. ఇప్పుడు చట్టాలు ఎలా రూపొందిస్తారంటే, దేశం మొత్తం ఉన్న పరిస్థితులను బట్టి, ఈ పరిస్థితుల్లో ఇలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం కావాలి అనే వ్యూలో చట్టాలు వస్తాయి. అంటే ఇప్పుడు మామూలుగా కొత్తగా వస్తున్న చట్టాలు బోల్డ్ ఉన్నాయి.
పాత చట్టాలు బోల్డ్ ఉన్నాయి. పాత చట్టాలకి కొనసాగింపుగా కొన్ని చేర్పులు మార్పులు చేసి చట్టాలు. ఇప్పుడు 2005 వరకు మహిళలకి కుటుంబంలో ఉండే హింస గురించి చట్టం, వరకట్న వేధింపుల చట్టమే చట్టం. ఓకే. 2005లో కుటుంబ హింసకు సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో రకరకాలు. మళ్ళీ ఈ డొమెస్టిక్ వైలెన్స్లో ఒక భార్య మాత్రమే భర్త మీద పెట్టడం ఉండదు. ఒక అన్న నుంచి చెల్లికి ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఓకే, ఒక తండ్రి నుంచి కూతురికి ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఒక తాత నుంచి ఒక మనవరాలికి ఇబ్బంది ఉన్నా, ఒక మామగారి నుంచి ఒక కోడలికి ఇబ్బంది ఉన్నా, అంటే ఒక కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అనే దాన్ని బట్టి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్యలో ఉండే డైనమిక్స్ని బట్టి ఇప్పుడు ఈ చట్టం వచ్చింది, కుటుంబ హింసకి సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఆ తర్వాత పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం. ఇలా రకరకాల చట్టాలు. అంటే మనకి ఇప్పుడు ఈ కాలంలో ఉన్న సవాళ్ళు ఏంటి మహిళకి అనే దాన్ని బట్టి మహిళలకు సంబంధించిన చట్టాలు వచ్చినాయి. అలాగే బాలలు ఉన్నారు, బాలికలు. ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ కేవలం అమ్మాయిలకు సంబంధించింది కాదు, అబ్బాయిలకు సంబంధించింది కూడా. 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ పట్ల వాళ్ళకంటే పై వయసు వాళ్ళు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఓకే, వాళ్ళు ప్రవర్తించే తీరు, వారిపైన చేసే లైంగిక దాడి, లైంగిక వేధింపులు వేరు, లైంగిక దాడి వేరు. అలాగే బెదిరింపులు, బ్లాక్మెయిల్స్, ఇవన్నీ కూడా ఈ చట్టంలో రూపొందించారు.